హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా విత్ కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్టు. ముందుగా ఆనియన్స్ తీసుకోవాలి. ఒక 5 ఆనియన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి మరీ పల్చగా కట్ చేసుకోకూడదు, అలా అని లావుగా కట్ చేసుకోకూడదు, మీడియంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసుకున్నాక ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఆనియన్ పాయలుగా విడతాయి. ఈ విధంగా కలుపుకున్నాక తర్వాత అందులో వచ్చేసి ధనియాలు, అల్లం, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల పకోడీకి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ విధంగా దంచుకొని వేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత అందులో కారం 2 స్పూన్స్ వచ్చేసి కారం, హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, హాఫ్ స్పూన్ వచ్చేసి వాము వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక 2 కప్స్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్స్ శనగపిండి యాడ్ చేసుకొని ఆనియన్స్తో ఉన్న వాటర్తోనే ముందుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా బియ్యం పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పకోడీలు అంత టేస్టీగా వస్తాయి, అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పకోడీలు బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. నేనైతే ఇందులో వంట సోడా ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాక పకోడీలో వంట సోడా వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకున్నాక తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కట్ చేసుకున్న మిర్చి, తర్వాత వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేసి అల్లం, పుదీనా, ఒక గుప్పెడు పుదీనా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, తర్వాత అందులో 2 స్పూన్స్ వచ్చేసి పుట్నాల పప్పు, తర్వాత అందులో 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు. ఈ విధంగా వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, గ్రీన్ చట్నీ తయారైపోయింది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. అదేవిధంగా పకోడీల పిండితో మనకి ఎన్ని పకోడీలు అయితే అన్ని పకోడీలు వేసేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా ఆనియన్ పకోడీ, తర్వాత వచ్చేసి గ్రీన్ చట్నీ తయారైపోయి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.